ఎంతో టేస్ట్‌గా ఉండే పాలకూర, ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని అయితే హీట్ చేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. అదే ఆయిల్‌లో 3 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 50% వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి చిన్న చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 50% ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం తీసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్రను అయితే ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిటపడం అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించామంటే పాలకూర అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న పాలకూరలోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లి కారాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.